సొంత పార్టీ ఏర్పాటు దిశగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత వేగంగా అడుగులు వేస్తున్నారు. తెలంగాణ జాగృతిని రాజకీయ పార్టీగా మార్చేందుకు కేంద్ర ఎన్నికల సంఘానికి ఇప్పటికే దరఖాస్తు చేసినట్లుగా తెలిసింది. జాగృతి ప్రతినిధులు ఢిల్లీకి వెళ్లి దరఖాస్తును సమర్పించినట్లుగా తెలిసింది. నిబంధనల ప్రకారం 3 నెలల్లో తెలంగాణ జాగృతికి రాజకీయ పార్టీగా గుర్తింపు దక్కే అవకాశం ఉందని జాగృతి శ్రేణులు అభిప్రాయపడుతున్నారు. అనుకున్నట్లుగా 3 నెలల్లో గుర్తింపు దక్కితే జిహెచ్ఎంసీ ఎన్నికల బరిలో జాగృతి కూడా నిలిచేటువంటి అవకాశం ఉంది. ఇందుకు అనుగుణంగా కవిత ప్రణాళికలు కూడా రూపొందిస్తున్నట్లుగా తెలిసింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి తెలంగాణ జాగృతి రాజకీయ పార్టీగా ఎదుగుతుందని, ఉద్యమకారులు, అమరవీరుల కుటుంబాల సభ్యులు జాగృతిలో చేరాలని కూడా కవిత ఇటీవల పిలుపునిచ్చారు. ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు వెళ్లారో కవిత, అప్పుడే తెలంగాణ జాగృతికి సంబంధించినటువంటి కార్యాచరణ కూడా ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు చేస్తూ తాను ఒక రాజకీయ ప్రత్యామ్నాయంగా మారుతానంటూ కూడా ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే ఆ రాజకీయ వేదిక ఏది ఉండబోతుందనేటువంటి అంశానికి సంబంధించి మాత్రం అనేక రకాల ప్రశ్నలు ఉత్పన్నమయ్యాయి. అప్పటి నుంచి కూడా సొంత పార్టీ పెడతారా, లేకుంటే ఇతర పార్టీలోకి వెళ్తారా, లేకుంటే ఏ రకమైనటువంటి ప్లాట్ఫామ్తో రాజకీయాల్లో ఉంటారనేటువంటిది అందరికీ ఒక క్లారిటీ లేనటువంటి విషయంగా మారింది. కానీ గత కొన్ని రోజుల క్రితం సొంతంగా పార్టీ పెడతానంటూ ప్రకటించిన తర్వాత ఇప్పుడు ఆ పార్టీ పేరేంటి, పార్టీని ఎలా ముందుకు తీసుకువెళ్తారు, కార్యాచరణ ఏ రకంగా ఉండబోతుంది అనేటువంటి అంశం కూడా చర్చకు వచ్చింది. సో దానికి సంబంధించే తాజాగా ఎన్నికల సంఘానికి కూడా జాగృతి రాజకీయ పార్టీగా ఎదుగుదలకు సంబంధించినటువంటి దాన్ని గుర్తించాలంటూ కూడా ఎన్నికల సంఘానికి లెటర్ రాసినట్టుగా తెలుస్తుంది. అంటే దీని ప్రకారం వ్యూహాత్మకంగా కవిత అడుగులు వేస్తున్నట్టుగా కనపడుతుంది. వచ్చేటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికల టార్గెట్గా చూస్తే ఇక్కడ కొంతమేరకు ఓట్లను రాబట్టుకోగలిగితే, హైదరాబాద్లో జాగృతికి కొంతమేర ఓట్లు రాబట్టుకోగలిగితే తన అస్తిత్వాన్ని కాపాడుకునేటువంటి విధంగా ఫోకస్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. తద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మిగతా నియోజకవర్గాలకి వ్యాప్తం చేయడానికి, పార్టీని బలోపేతం చేసేందుకు ఒక క్రియాశీలకమైనటువంటి పాయింట్గా మారుతుంది జిహెచ్ఎంసీ. ఈ నేపథ్యంలోనే ఇక్కడ జిహెచ్ఎంసీలో నిలబడడానికంటే ముందే, ఆ ఎన్నికలు రావడానికంటే ముందే తెలంగాణ జాగృతిని పార్టీ సింబల్గా గుర్తులోకి తీసుకువచ్చి ఎన్నికల కమిషన్ గుర్తించి ఒక సింబల్ కనుక కేటాయించినట్లయితే పూర్తిగా ఇక్కడ నిలబడాలనుకునేటువంటి వారికి, లేకుంటే ఇతర పార్టీల్లో టికెట్లు దక్కనటువంటి వారికి, రెబల్లు ఉన్నటువంటి వారందరికీ కూడా జాగృతి ఒక ప్లాట్ఫామ్గా మారేటువంటి అవకాశం ఉంటుంది. దీన్నే ఇప్పుడు అవకాశంగా తీసుకొని కవిత ఈ పార్టీ ద్వారా బలోపేతం చేసి ఎంతో కొంతమందికి 10-15 మంది సీట్లు గెలిచినా కూడా కొంతమేరకు బలోపేతం చేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఏదేమైనా కూడా జిహెచ్ఎంసీ అస్త్రంగా ఈ యొక్క పార్టీని బలోపేతం చేసేందుకైతే కసరత్తు చేస్తున్నట్టుగా కనపడుతుంది. దీనికి సంబంధించి ఎన్నికల సంఘానికి కూడా లెటర్ రాసినట్టుగా కనపడుతుంది. మరి ఎన్నికల సంఘం ఏ సమయానికి ఈ పార్టీని గుర్తిస్తుందా, లేదా ఎప్పటివరకు ఇది బయటకు వస్తుంది, జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏ రకంగా కార్యాచరణ ఉండబోతుందనేది చూడాలి.